ప్రాబ్లము మైండ్ అదే లోపల బ్రెయిన్ అనేది చాలా ప్రాబ్లము అని చెప్పారు. అలా అంటే అది ఎందువల్ల అలా అంటే మేము వచ్చాం మేడం మీ కాడికి వచ్చారు, మీరు లేరు మేడం హైదరాబాద్ వెళ్ళారని చెప్పారు. సార్ గారు మాట్లాడారు. అవును అంటే అది ఎందువల్ల అని మేము అదే అంటే అది ఎంత మాలో ఏమైనా ప్రాబ్లం ఉంటుంది అంటే మేము టెస్ట్ తెచ్చుకున్నాం మీ దగ్గర ఏం లేదని చెప్పారు. అందుకని మాకు చాలా డౌట్ గా ఉంది మేడం. అలా అయితే అసలుకి బాగా అసలుకి 7 days అసలుకి కళ్ళు తెరవలేదు, అసలు ఏరలేదు. సో అది మెయిన్ గా పిల్లల డాక్టర్ దగ్గర తెలుసుకోవాలమ్మా. అది ఏంటంటే డెలివరీ రిలేటెడ్ ప్రాబ్లమా లేదంటే జన్యుపరమైన ప్రాబ్లంగా బేబీ ఫార్మేషన్ లో వచ్చే డిఫెక్టా అటువంటిదా అనేది మనం చూసుకోవాలి. సో డెలివరీ రిలేటెడ్ ప్రాబ్లం అయితే మనం డెఫినెట్ గా దాన్ని అవాయిడ్ చేసేసుకోవచ్చు. అంటే అలానే కాదు మేడం, మాలో కూడా ఏదన్నా ఉంటే అలా ఉంటుంది. అదే ఉండొచ్చు, ఖచ్చితంగా ఉండొచ్చు. బ్లడ్ లో అయినా దేంట్లో అయినా మా ఇద్దరు అంటే ఇక్కడ హస్బెండ్ వైఫ్ మాలో ఏమన్నా ఉన్నా కూడా పిల్లలకి అనేది అలా జరుగుతుందా? మీలో ఉన్నప్పుడు వచ్చే అవకాశం ఉంది, కానీ అట్లా ఉండేది తక్కువ పర్సెంట్ ఉంటుంది. కానీ ఎక్కువగా ఎట్లా ఎక్కువ ఇది జరుగుతుంది అంటే ఒకటి ఏంటంటే మనకి తీసుకునే ఇప్పుడు వాతావరణ పొల్యూషన్ ఉంది మనకి, ప్లాస్టిక్స్ లో మనం బాటిల్స్ లో అయితేనేమి, తర్వాత మనం తీసుకునే డయట్ లో ఇప్పుడు ఒక్కొక్కసారి హార్మోన్ ఇంజెక్షన్ ఇచ్చే ఫుడ్ వస్తుంది. సో అటులు తీసుకోవడం, తర్వాత కొన్ని కెమికల్స్ కాస్మెటిక్స్ ఎరువులు వేసి పండించేది, వీటిలంతా ఏమవుతుందంటే 2 రకాల నష్టం జరుగుతుంది. ఫ్రీ రాడికల్స్ అనేది బాడీలో ఏర్పడుతుంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది అది డైరెక్ట్ గా ఎగ్ స్పర్మ్ అండం కణాలని డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి క్రోమోసోమ్ డ్యామేజ్ అక్కడి నుంచి జరుగుతుంది. సో అప్పుడు ఏర్పడిన బిడ్డకి కొంత ప్రాబ్లం వస్తుంది, అంగవైకల్యం. ఇంకొకటి వచ్చి ఎండోక్రైన్ డిస్ట్రప్షన్ అనేది జరుగుతుంది. సో ఈ 2 కారణాల వల్ల బిడ్డ మీద ఎఫెక్ట్ ఉంటది అనమాట. సో దీనికి మనం ఖచ్చితంగా మన బాడీలో ఉండే టాక్సిన్స్ ని చెడ్డ పదార్థాలు రిమూవ్ చేసేసుకోవడం, మన డయట్ లో బాగా కేర్ తీసుకోవడం, ప్లస్ మనకి ఇప్పుడు విటమిన్స్ బాగా సప్లిమెంట్ చేసుకోవడం, ఇది చేసుకొని టెస్ట్లు ఏమేమి అవైలబుల్ టెస్ట్ ఉంటుందో అవి అన్నీ చేసుకొని అవి అన్ని బాగుంది అని చెప్పి దీంతో పాటే మానసికంగా కూడా మనం సంసిద్ధం అవ్వాలి. మన ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకోవడం, మళ్ళీ ఇట్లానే అవ్వాల్సిన అవసరం లేదు, నేను ఖచ్చితంగా నేను బిడ్డని మంచి బిడ్డగా తీసుకోవాలి అనే సంకల్పం ముందుగానే ప్రెగ్నెన్సీ రాకు ముందుగానే అది ఏర్పరచుకొని అప్పుడు ప్రెగ్నెన్సీ నువ్వు ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా రెగ్యులర్ గా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మంచి బిడ్డని తీసుకోగలుగుతావు. ఇట్లా ఫిజికల్ ప్రాబ్లం మాత్రం కాదు, మెంటల్ గా కూడా బాగా స్ట్రాంగ్ అవ్వాలి. దానికి మనతో పాటు హస్బెండ్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరో ఒకరు మెంటర్ గా ఉండి సపోర్ట్ చేయాలి. అప్పుడు మనం దాన్ని ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి ప్రాబ్లం ఉండి తర్వాత మంచి బిడ్డలు తీసుకొని ఉంటారు, అటువంటి వాళ్ళని చూసి మాట్లాడడం కూడా మనకి ధైర్యాన్ని ఇస్తుంది. ఓకే, ఇట్లాగే ఉంటారు కదా మేడం. అవును, అది కూడా ఒక రీజన్ చెప్పారు. అంటే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉండాలి, బాగుండాలి, రీచ్ గా ఉండాలి అని చెప్పారు. మేమైతే అది మాత్రం లేదు మేడం నాకు. అది ఒక్కొక్కసారి మనం ఏం చేయలేమ్మా, కానీ దాన్ని అక్కడే ఉండిపోకుండా ఒకటే గుర్తుపెట్టుకో, పరిస్థితులు బాగలేదు అని అనుకుంటే మనం మన బిడ్డని ఇట్లా పోగొట్టుకోవాల్సి వస్తుంది. కానీ అందుకనే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ లేనట్టు మనం అనుకోవాల్సి, బయట ఎవరున్నా నాకు తోడు ఉన్నా లేకపోయినా నాకు నా బిడ్డ ఉంది, నాకు నా బిడ్డ కావాలి అనేది గట్టిగా పెట్టుకుంటే మనం వర్షం పడినా గొడుగు పట్టుకుని వెళ్ళిపోయేటట్టు పోగలుగుతాం. ఇదే మనం చేసుకోవాలి. ఓకే, ఆల్ ది బెస్ట్ మా, గాడ్ బ్లెస్ యూ. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ. అండ్ డాక్టర్ గారు మరొక చిన్న బ్రేక్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. హెల్త్ లైన్ కార్యక్రమంలో మరొక చిన్న బ్రేక్. గత
25 సంవత్సరాలుగా వైద్య రంగంలో కాన్పులు, గర్భకోశ వ్యాధులు, సంతాన సాఫల్య చికిత్సలు, లాప్రోస్కోపీ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ఆండాల్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ ఆండాల్ లక్ష్మీ ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, పొగతోట, నెల్లూరు. సంతానం లేమితో బాధపడుతున్న వారికి అధునాతనమైన లాప్రోస్కోపీ, IUI విధానంతో పాటు సహజమైన యోగా, మెడిటేషన్, కౌన్సిలింగ్ విధానం వల్ల అనేక మందికి మాతృత్వం అందిస్తున్నాము. మా ప్రత్యేకతలు IUI పరికరము, అధునాతన ల్యాబ్ సౌకర్యము, లాప్రోస్కోపీ, హిస్టోరిస్కోపీ సదుపాయము, అధునాతన ఆపరేషన్ థియేటర్. సంతానం కొరకు ట్రీట్మెంట్ తీసుకున్న వారికి మానసిక ఒత్తిడి తగ్గించి గర్భాన్ని సుఖమం చేయడానికి అనుభవజ్ఞులైన కన్సల్టెన్సీచే కౌన్సిలింగ్. నెల్లూరులో పిల్లలు లేని వేల మంది దంపతులకు అధునాతనమైన వైద్యం ద్వారా సంతాన సాఫల్యత అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ ఆండాల్ లక్ష్మీ ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, రాఘవ సెమీ కాంప్లెక్స్ ఎదురుగా, పొగతోట, నెల్లూరు. మీ ఇంటర్నెట్ అవసరాలన్నింటికీ సరైన జవాబు యాప్ ఫైబర్ నెట్. బఫరింగ్ లేకుండా వీడియోలను వీక్షించండి. ఒక పాటని, ఒక ఫోటోని ఒక్క సెకండ్ లో అప్లోడ్ చేయండి. కేవలం 15 నిమిషాల్లోనే మూవీని డౌన్లోడ్ చేయండి. త్వరలో వెంకటాచలం, రేపాల, పాటూరు, సర్వేపల్లి, పొదలకూరు, నాగరాజపాలెం, జొన్నవాడ, కాకుటూరులలో కూడా యాప్ ఫైబర్ నెట్ సేవలు లభ్యం. యాప్ ఫైబర్ నెట్ ని వినియోగించండి. మీ ఇంటర్నెట్ సమస్యలకు బై చెప్పండి. మరిన్ని వివరములకు 2301 కు కాల్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ లైన్. సో నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు రేష్మ. రేష్మ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నెల్లూరు వేరేతనం. ఓకేనండి. వేరేపాలెం ఎక్కడండి? వేరేతనం అండి. ఇక్కడ. ఓకే ఫైన్. సో డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. హలో హలో, నమస్తే మా, చెప్పండి మా. హలో మేడం. చెప్పండి మా. మేడం నాకు డేట్ 2-3 days తర్వాత కూడా బ్లీడింగ్ అవుతుంది. అది తక్కువ అయ్యి తర్వాత అవుతుందా? అసలు అవడం లేదండి, లైట్ కనపడుతుంది. తర్వాత ఎన్ని రోజులు లైట్ గా కనిపిస్తుంది? తర్వాత ఎప్పుడు బాగా అవుతుంది? ఎన్ని రోజులు బాగా అవుతుంది? 3 days తర్వాత. 3 days తర్వాత ఎన్ని రోజులు బాగా అవుతుంది? 5th day దాకా. ఏమ్మా? 5 రోజులు అవుతుంది. మళ్ళీ 5 రోజులు అవుతుందా? పిల్లలు ఉన్నారా? 2 పిల్లలు. 2 పిల్లలు. ఎప్పటి నుంచి ఇట్లా ఉంది? అంటే 2-3 months తర్వాత ఒక్కసారి అలా అవుతుంది. మళ్ళీ 1 month బాగా వస్తుంది. అంటే బాగా. అవునమ్మా, ఇది ఏంటంటే మనకి ఇట్లా జరిగేది ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఉంటుంది. ఆ హార్మోన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఇట్లనే ప్రీ మెన్స్ట్రల్ ఇట్లా స్పాటింగ్ లాగా కనిపించి తర్వాత బ్లీడింగ్ అవుతుంది. సో దీనికి మీరు ఒకసారి గమనించండి. మధ్యలో నార్మల్ గానే ఉంది అంటున్నారు కాబట్టి మీరు తీసుకునే డయట్, మనం చేసే పనిలో ఏమైనా తేడా వస్తుందా? ఒక్కొక్కసారి ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడం, లేదంటే స్లీప్ లో డిస్టర్బెన్స్ రావడం, సో అట్లా ఏమైనా ఉన్నప్పుడు ఈ హార్మోన్ చేంజెస్ అట్లా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రొజెస్ట్రాన్ ఎక్కువ దేంట్లో ఉంటుంది అంటే మిల్క్ లో ఉంటుంది, ఎగ్ ఎల్లోలో ఉంటుంది, చామగడ్డలు అట్లాంటి వాటిలో ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇది పీరియడ్స్ రావడానికి ఒక 10 days ముందు నుంచి ఇటువంటిది డయట్ కొంచెం తీసుకోండి. సో అది చేసి చూడండి, అప్పుడు మీకు ఇది క్లియర్ అవ్వచ్చు. లేదంటే దానికి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కొన్ని మంత్స్ పెట్టి దాన్ని సరి చేస్తారు. బట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాకింగ్ అట్లా చేయండి, ఇది క్లియర్ అయిపోవచ్చు. ఓకే మేడం. వైట్ డిశ్చార్జ్ కూడా బాగా అవుతుందండి డేట్ అయిపోయిన తర్వాత కూడా. అది కొంతమందికి ఉంటుంది మా. వైట్ డిశ్చార్జ్ స్మెల్ ఇచ్చింగ్ ఉంటే, అదే స్మెల్ ఇచ్చింగ్ ఉంటే అది ఇన్ఫెక్టివ్, స్మెల్ ఇచ్చింగ్ లేదు అంటే అది నాన్ ఇన్ఫెక్టివ్.
సో అది భయపడాల్సిన అవసరం లేదు, కానీ ఎక్కువ ఉంటే ఒక్కసారి డాక్టర్కి చూపించండి. ఓకే ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. సో మనం ఇప్పుడు కంటిన్యూ చేసేద్దాం. సో ఇది చెప్పినాను కదా, సో ఈ మ్యూజిక్ ఒక ఇంపాక్ట్ చిన్నప్పటి నుంచి పెద్దగా అయ్యేంత వరకు ఉంటుంది. కాబట్టి ప్రెగ్నెన్సీలోనే ఒక పాట, ఓన్లీ వన్ సాంగ్. చాలా మంది ఏమంటారంటే నేను రోజు ఏదో ఒక సాంగ్ వింటాను, ఏదో టీవీ ఆన్ చేస్తాను ఏదో వస్తుంది నేను వింటూనే, అది ఇంపాక్ట్ ఉండదు. ఒకటే ఎంచుకోవాలి. సో ఇప్పుడు మనకి ఎట్లా అంటే, ఇప్పుడు కొంతమందికి నీకు భోజనం లేదు ఇష్టం అట్లా అంటే అలా ఉంటారు. కొంతమందికి నాకు పెరుగన్నంలో ఆవకాయ వేసుకుంటే చాలా ఇష్టం, చాలా బాగుంటది అని చెప్పే విధానంలోనే హ్యాపీనెస్ వచ్చేస్తది. ఇంకోటి బాడీ మీద అది ఆ హ్యాపీనెస్ అట్లా పోయినప్పుడు కొంతమంది నోట్లో నీళ్ళు ఊరుతుంది. ఇష్టం అనేది హ్యాపీనెస్ అనే ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు అది తలుచుకున్నా కూడా బాడీలో ఇంపాక్ట్. సో అది ఏదైనా ఒకటి అట్లనే ఒక్క సాంగ్ ఎంచుకోవాలి. ఆ సాంగ్ మదర్ బాగా ఇష్టపడాలి. సో అది సినిమా సాంగ్ అయినా ఉండొచ్చు, దేవుడి సాంగ్ ఏదైనా పర్వాలేదు, జస్ట్ 2 lines ఆల్సో ఓకే. బట్ ఆ ఫీలింగ్ రావాలి మదర్ కి. సో అది డైలీ అది తీసి విన్నప్పుడు గమనించాలి, అప్పుడు బేబీ మూమెంట్ ఇస్తుంది. ఆ పాట విన్నప్పుడు, తనే పాడినప్పుడు, సో మూమెంట్ ఇచ్చినప్పుడు ఆ మూమెంట్ కూడా బేబీ ఎంజాయ్ చేసే మూమెంట్ అది. బేబీ భయపడినప్పుడు మూమెంట్ ఒక రకంగా ఉంటది, తర్వాత ఒక్కొక్కసారి ఇష్టం లేనిది పొడిచినట్టు మూమెంట్ ఇస్తుంది. దిస్ ఇస్ ఎ హ్యాపీ మూమెంట్. సో అది గమనించినప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, మదర్ కి కూడా బాగా హ్యాపీ అయిపోతుంది, నా బిడ్డ కూడా ఇది ఇష్టపడుతుంది అని చెప్పేసి. సో ఇది ఇట్లా ఉన్నప్పుడు ఇట్లా చేసుకోవాలి. మనం చెప్పినాం సో డెలివరీ అప్పుడు ఇది హెల్ప్ చేస్తుంది, ఫీడింగ్ అప్పుడు కూడా అదే సాంగ్ ఇచ్చినప్పుడు మదర్ కి ఫీడింగ్ బాగుంది, బేబీ బాగా తీసుకుంటది, అంటే ఆ మ్యూజిక్ ఆ హ్యాపీనెస్ తో. సో అట్లా ఉన్నప్పుడు బేబీ పెరిగే కొద్దీ కూడా బేబీకి ఆ సాంగ్ నేర్పించాలి. వస్తుంది, బట్ అది అక్కడే మనం తల్లి అక్కడ వదిలిపెట్టకుండా, అదర్వైజ్ ఇట్ బికమ్స్ ఓన్లీ మెమరీ, ఎక్కడో ఉంది నేను చేశాను బట్ లేదు, కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేసినప్పుడు ఎవ్రీడే బేబీ అది ఈజీగా ఆ గర్భంలో ఉన్న హ్యాపీ స్టేట్ కి వెళ్ళిపోవడం ఈజీ అవుతుంది. నెక్స్ట్ కాల్. హలో హలో నమస్కారం అండి. మేడం నమస్కారం మేడం. ఎవరు మాట్లాడుతున్నారు? నేను దర్శాని మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నేను నర్సూర్ నుంచి కాల్ చేస్తున్నాను మేడం. ఓకే అండి, కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, డిస్టర్బెన్స్ లేని ప్రదేశంకి వచ్చి డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి, మాట్లాడండి. హలో మేడం. చెప్పండి మా. నమస్కారం మేడం. నమస్తే మా. మేడం అదే మ్యారేజ్ అయ్యి 2 సంవత్సరాలు మేడం. నాకు మ్యారేజ్ అయ్యి 2 సంవత్సరాలు అయితే, మ్యారేజ్ కాకముందు పీరియడ్స్ బాగానే అవుతుంది మేడం. మా అత్తగారు అంటే మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని రోజులు బాగా అయింది మేడం, తర్వాత నుంచి కొంచెంగా ఆగిపోతా అట్లా చూపిస్తుంది మేడం. మా అత్తగారు అంటే పిల్లకాయలు పెట్టలేదు అని కంప్లీట్ లో మీకు ఎంతవరకు అర్థమైందో తనకి ఏమన్నా చెప్పగలరు? చూస్తాం, అదే కాల్ తీసుకుంటాం. ఫైన్, మీరు చెప్పండి. అదేనా? హలో హలో నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారండి? లతా గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తాడిపర్తి నుంచి. ఓకే లతా గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అమ్మా. సరిగ్గా వినిపించలేదు లతా గారు, కొంచెం డిస్టర్బెన్స్ ఉందండి, బయటకు వచ్చి మాట్లాడగలరా? మీ వాయిస్ మొత్తం బ్రేక్ అవుతుంది. పెళ్ళైన 2వ సంవత్సరం నుంచా? 2వ సంవత్సరం అప్పుడు ప్రెగ్నెంట్ వచ్చింది మేడం. అప్పుడు అబార్షన్ చేస్తారు మేడం. తర్వాత 1 year తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ వచ్చింది. ఓకే. వస్తే
తర్వాత 9 నెలలు బాగానే ఉండేది, స్కానింగ్ చేసి అంతా బాగుందని చెప్పారు. సరే 6వ తేదీ డెలివరీ టైం అని చెప్పాను, రాత్రి నుంచి రాత్రి కూడా బిడ్డ తిరుగుతానే ఉండేది. అప్పుడు తర్వాత తెల్లవారుజాము నుంచి బిడ్డ తిరగలేదు. హాస్పిటల్కి వెళ్తే బేబీ చనిపోయిందని చెప్పారు. మేము ఉదయం వెళ్ళిపోయాము, తిరగలేదంటానే. అది అక్కడికి వెళ్తే ఏం ప్రాబ్లం లేదని చెప్తున్నారు మేడం. అది ఎందుకు జరిగిందో తెలియలేదు అని చెప్తారని. ఇది కొంతమందికి ఇట్లా జరుగుతుంటుంది. మనకి బిడ్డ తిరగడం తక్కువ అని చెప్పేసేసి పోతే అక్కడ బేబీ ఉండదు. బేబీ తిరగడం తక్కువ అని వచ్చిన ప్రతిసారి పేషెంట్ వచ్చినప్పుడు మా గుండె కొట్టుకోవడం ఎక్కువ అయిపోతుంది. అది హార్ట్ బీటింగ్ చూసి బాగుంది అని మేము రీఅష్యూర్ చేసి మళ్ళీ స్కానింగ్ చూసి స్కాన్ లో కూడా బాగుంది, ఉమినీరు బాగుంది, అవి అన్ని చూసినప్పుడే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పేగు మెడకేసుకొని అట్లా ఉంటది అనమాట. ఒక్కొక్కసారి అట్లా ఏం ఉండదు. అదే ఇది చెప్తాం వినండి. కొన్ని సందర్భాల్లో మనకి తెలియదు, కానీ కొన్ని దాంట్లో ఇప్పుడు ఉమినీరు తక్కువ ఉండడం అట్లా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి బేబీ మూమెంట్ తగ్గిపోతుంది. ఆ బేబీ మూమెంట్ ఉండడం అనేది ఫస్ట్ టైం గమనించుకోవడం ఒక్కొక్కసారి మనకి లేట్ అవుతుంది. నేను చూసిన ఒక కేసులో ఎట్లా ఉండిందంటే సడన్ గా ఒక్కొక్కసారి జరిగిపోతుంది. అట్లా ఏమైందంటే ఆమెకి ఇంట్లో బాధ ఎక్కడో కొంచెం ఒక ఘర్షణ జరిగింది ఇంట్లో. సడన్ గా నొప్పి వచ్చేసింది ఆమెకి. ఆ నొప్పి మిడ్ నైట్, అది నొప్పి వచ్చింది, కాసేపట్లో నొప్పి తగ్గింది, మార్నింగ్ నుంచి మూమెంట్ లేదు. సో అట్లా మనకి ఇది మనం చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు మనకి ఎందువల్ల అనేది ఒక్కొక్కసారి తెలియదు, బట్ కొంతవరకు తల్లి యొక్క మానసిక పరిస్థితి కారణం కావచ్చు. కొన్ని సందర్భాల్లో మనకి వాటికి ఆన్సర్ తెలియదు. ఇప్పుడు ఇంకొకసారి ఏమవుతుందంటే పేగుల్లో చుట్టుకొని పోవడం, ఎక్కడంటే అక్కడ చుట్టుకొని పోవడం. ఒక్కొక్కసారి పేగు మెడ దగ్గర ఉంటే ఒక్కొక్కసారి స్కాన్ లో తెలుస్తుంది, ఒక్కొక్కసారి అది కూడా తెలియదు. ఒక్కొక్కసారి తొడలో బాగా, ఒక్కొక్కసారి కాళ్ళలో ఎట్టంటే అట్లా చుట్టుకొని పోతుంది అనమాట. అది ఉన్నప్పుడు మనకి తెలియదు. ఒక్కొక్కసారి ఈ నాళంలోనే కమిలిపోయినట్టు అయిపోతుంది ఆ బేబీ మూమెంట్ లో, అట్లా ప్రెస్ అయిపోతుంది. సో అట్లా ఉన్నప్పుడు మనం ఏం చేయలేము అటువంటి పరిస్థితిలో. త్వరగా వచ్చేస్తే హార్ట్ బీటింగ్ కొంచెం ఉంది అన్నప్పుడు మనం వెంటనే సిజేరియన్ చేస్తే అటువంటి టైంలో మనం బాగా సేవ్ చేయగలుగుతాము. కానీ దాంట్లో ఎవరిని మనం బ్లేమ్ చేయలేము. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అట్లా పోయినప్పుడు తల్లి ఎక్కువ అందరు తల్లినే బ్లేమ్ చేస్తారు. నువ్వు ముందుగా చెప్పలేదు, నువ్వు ముందుగా పోలేదు. దయచేసి మీరు దానికి బాధపడద్దు. ఎందుకంటే ఆ బేబీని పోగొట్టుకోవడం తల్లి కంటే ఎవరు ఎక్కువ లాస్ అయ్యింది లేదు. కానీ తెలియకుండా బయట వాళ్ళు, ఇంట్లో వాళ్ళు ఏదో ఒకటి అంటారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, అది మీ చేతిలో లేదు, ఎవరి చేతిలో కూడా లేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ మీరు మంచి బిడ్డగా తీసుకునే దానికి ఎట్లా చేయాలి అనేది నా దగ్గర వస్తే నేను మిమ్మల్ని ప్రిపేర్ చేయగలుగుతాను. మీరు మాత్రం దయచేసి గిల్ట్ ఫీల్ అవ్వద్దు. ఓకేనా? ఓకేమ్మా, నెక్స్ట్ టైం మంచి బిడ్డను తీసుకుంటారు అని నేను కూడా కోరుకుంటాను. మీరు వస్తే నేను మాత్రం ఖచ్చితంగా నేను ఎట్లా చెప్తే అట్లా చేయాలి. అయితే అట్లా చేస్తే నేను ఖచ్చితంగా నువ్వు మంచి బిడ్డను తీసుకునేటట్టు నేను చేస్తా. ఓకే? ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫైన్. సో ఇంకొక చిన్న బ్రేక్ తీసుకుని మన ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేద్దామండి. హెల్త్ లైన్ కార్యక్రమంలో మరొక చిన్న బ్రేక్. గత 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో కాన్పులు, గర్భకోశ వ్యాధులు, సంతాన సాఫల్య చికిత్సలు, లాప్రోస్కోపీ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ఆండాల్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ ఆండాల్ లక్ష్మీ ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, పొగతోట, నెల్లూరు. సంతానం లేమితో బాధపడుతున్న వారికి అధునాతనమైన లాప్రోస్కోపీ, IUI విధానంతో పాటు సహజమైన యోగా, మెడిటేషన్, కౌన్సిలింగ్ విధానం వల్ల అనేక మందికి మాతృత్వం అందిస్తున్నాము. మా ప్రత్యేకతలు: IUI పరికరము,
అధునాతన ల్యాబ్ సౌకర్యము, లాప్రోస్కోపీ, హిస్టోరిస్కోపీ సదుపాయము, అధునాతన ఆపరేషన్ థియేటర్, సంతానం కొరకు ట్రీట్మెంట్ తీసుకున్న వారికి మానసిక ఒత్తిడి తగ్గించి గర్భాన్ని సుఖమం చేయడానికి అనుభవజ్ఞులైన కన్సల్టెన్సీ చే కౌన్సిలింగ్. నెల్లూరులో పిల్లలు లేని వేల మంది దంపతులకు అధునాతనమైన వైద్యం ద్వారా సంతాన సాఫల్యత అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ ఆండాల్ లక్ష్మీ ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, రాఘవ సెమీ కాంప్లెక్స్ ఎదురుగా పొగపేట, నెల్లూరు. మీ టీవీ హెచ్డీనా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హెచ్డీ సర్వీస్ కై కాల్ చేయండి. ఈ ఉగాది నుండి కేవలం 1999 రూపాయలకే హెచ్డీ సెటప్ బాక్స్ పొందండి. నెలసరి చందా 350 రూపాయలు చెల్లించి 350కి పైగా ఎస్డీ ఛానల్స్ మరియు 25కి పైగా హెచ్డీ ఛానల్స్ తో ఆనందించండి. 400 రూపాయలు చెల్లించి 360కి పైగా ఎస్డీ ఛానల్స్ మరియు 40కి పైగా హెచ్డీ ఛానల్స్ తో ఆనందించండి. మరియు 1499 రూపాయలు చెల్లించి డిజిటల్ సెటప్ బాక్స్ ను హెచ్డీ బాక్స్ తో ఎక్స్చేంజ్ చేసుకోండి. వివరములకు 0861230199. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ లైన్. సో నెక్స్ట్ కాల్ తీసుకుని మనం కంటిన్యూ చేద్దామండి. హలో హలో హలో, దిల్షాద్ అండి నా పేరు. దిల్షాద్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నెల్లూరు అండి. నెల్లూరులో ఎక్కడి నుంచి అండి? నెల్లూరు వెంకటేశ్వరం అండి. ఓకే దిల్షాద్ గారు, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి. డేట్ నిలబడుతుంది, వచ్చేస్తుందండి. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఓకే, సో డాక్టర్ గారు చెప్పండి. పెళ్ళి 9 సంవత్సరాలు అవుతుంది. చాలా దగ్గర చూపించాను, ఎక్కడ ఏం డ్రెస్ లేదు. ఎడంది చూస్తున్నాను, అయ్యే ట్రీట్మెంట్ చేస్తే ఏ పని చేయకూడదు అవన్నీ అంటున్నారు. చేయొచ్చా? ఎందుకు పని చేయకూడదమ్మా? చాలా మంది అయ్యే ట్రీట్మెంట్ అన్నది తీసుకుంటే చాలా ట్రీట్మెంట్ తీసుకున్నాను, ఎక్కడ ఏం ప్రయోజనం లేదు. నాకు సగం బాధగా ఉంటది. అప్పుడప్పుడు డేట్ వచ్చినప్పుడంతా బాధపడతా ఉంటాను దీని గురించి. నేను అదే మేడం ఎప్పుడు ప్రోగ్రామ్ చూస్తా ఉంటాను టీవీలో ఆదివారం రోజు. అదే అడగదాం అని మేడం చూసాను. నేను మామూలుగా టీవీ